రాజేష్ గారు, మరో అంశం ఏంటంటే నిన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్, ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. బట్ అనవసరంగా వైసీపీ అంటే వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఇప్పటికే వరుసపెట్టి రాద్ధాంతం చేసుకుంటూ వస్తుంది. బట్ ఈ ఈ మీటింగ్ కూడా రాద్ధాంతం చేసి పేర్ని నాని లాంటి వాళ్ళు వచ్చి దాని మీద అవాకులు చవాకులు అలా అలా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అంటే సహజంగానే పేర్ని నాని గారి వైఖరి మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికో ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికో ఒక టూల్ లాగానే పేర్ని నాని గారు ఉపయోగపడతా వచ్చారు తప్ప ఆయన పనితీరేంటి, మంత్రిగా ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలను ఎంత మాత్రం నిర్వహించారు, ఎంత మాత్రం ప్రజామోదం పొందగలిగారు అనేది మొన్నటి ఎన్నికలే రుజువు చేసి, ఎన్నికల్లో వాళ్ళ కొడుకుని అభ్యర్థిగా నిలబెట్టి అంత ఘోర ఓటమి ఎదురైన తర్వాత కూడా పేర్ని నాని గారిలో కనీసం ఇసుమంత కూడా మార్పు రాకుండా మళ్ళీ వాళ్ళ పాత స్టైల్ వాళ్ళ అదే వైఖరిని ప్రదర్శిస్తా నిన్న జరిగింది. అంటే పేర్ని నాని గారికో జగన్మోహన్ రెడ్డి గారికో అధికారులతోటి పాలకుడు అంత టైం స్పెండ్ చేసి అన్ని విషయాల పట్ల వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటా తన ఆలోచన విధానాన్ని, తమ పార్టీ తమ ప్రభుత్వం ఏ విధమైన పాలన అందించాలనుకుంటుంది అన్న తమ ప్రభుత్వ వైఖరిని అధికారులకు చెప్పడం, అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఈ ఆరోగ్యకరమైన సంవాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా హయాంలో కూడా ఒక్కసారి కలెక్టర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వారంలో ఏ ప్రజావేదిక అయితే కూల్చివేయబడిందో ఆ ప్రజావేదిక ప్రాంగణంలోనే కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఈ వేదికను కూల్చేయండి అని చెప్పి, అంటే ఒక డిస్ట్రక్షన్ తోటి ఆయన పాలన మొదలుపెట్టాడు. ఏ విధ్వంసంతో అయితే ఆయన పాలన కొనసాగిందో ఆ విధ్వంసాన్ని నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పిన ఒక గురుతర బాధ్యతని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన నేపథ్యంలో ఆ బాధ్యతని సగౌరవంగా స్వీకరిస్తా రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టడానికి, వ్యవస్థలని తిరిగి గాడిన పెట్టడానికి, పాలనని తిరిగి గాడిన పెట్టడానికి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు తనకి అనువైన మెకానిజాన్ని సెట్ చేసుకునే ప్రాసెస్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను విధ్వంసం చేశారు. ఈ విధ్వంసమైన వ్యవస్థని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాలి, అదే వ్యవస్థతోటి మళ్ళీ తనకు అనుకూలంగా పాలన చేయించుకోవాలి, ప్రజలకి తను అనుకుంటున్న ఆలోచనని ప్రజలకు చేరువ చేయాలి అని అంటే ఇదే వ్యవస్థతోటి కలిసి ప్రయాణం చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ వ్యవస్థని మోటివేట్ చేయడానికి, వాళ్ళతో ఆలోచనలు షేర్ చేసుకోవడానికి, తమ ప్రభుత్వ పాలసీస్ని వాళ్ళకి విడమని చెప్పడానికి, తాము పాలన ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాము అనేది వాళ్ళతోటి చెప్పడం ద్వారా వాళ్ళని పూర్తి స్థాయిలో పాలనలో ఎంగేజ్ చేయడం కోసం ఒక మంచి ఆలోచనతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఐఏఎస్ ఐపీఎస్లతోటి సమావేశం అవడం ద్వారా వివిధ విభాగాలకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో వాళ్ళ అనుకుంటున్న టార్గెట్ ఏంటి, దాన్ని అచీవ్ అవడానికి సమిష్టిగా ఇటు పాలకులు అటు అధికారులు కలిపి ఏ విధంగా కృషి చేయాలనే అంశాన్ని వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ నిన్న జరుగుతున్నది ఒక పూర్తి ఆరోగ్యకర వాతావరణంలో అధికారులు మనసిప్పి వాళ్ళ మనసులో భావాలు పాలకుడితో చెప్పగలుగుతూ ఉన్నారు. పాలకుడు తను ఏ విధమైన పాలనా వ్యవస్థ ఉండాలి అనుకుంటున్నది, తాను ఏ విధమైన సర్వీసెస్ ప్రజలకు అందించాలి అనుకుంటున్నది, ప్రజలు ఏ నమ్మకంతో తమను గెలిపించిన అంశాలని అధికారులతోటి 1-to-1 కూర్చొని వాళ్ళు షేర్ చేసుకుంటున్న సందర్భంలో దానికి వక్రభాష్యాలు చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికార వ్యవస్థని తన పార్టీ కార్యకర్తలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించే ప్రయత్నం వైసీపీ పార్టీ వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ వైసీపీ పార్టీ ఇటువంటి అంశాల్లో ఏలు పెట్టకుండా ఉంటే, వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యానాలకు దిక్కుండా ఉంటే కొంతవరకైనా వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలకులు, నాయకులు, శ్రేణులు వాళ్ళ వ్యవహార శైలిని చాలా నిశ్చితంగా గమనించిన తర్వాత ప్రజలకు స్పష్టతతోటి 11 స్థానాలకు వైసీపీ పార్టీని పరిమితం చేశారు. నిన్నటి వరకు మీరు పాలకులుగా ఉన్నారు, నిన్నటి వరకు ఇదే అధికార వ్యవస్థ మీద మీరు అజమాయిషీ చలాయించారు. అదే అధికార వ్యవస్థ ద్వారా ఒక విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని తిరిగి ఒక పునర్నిర్మాణం దిశగా, అభివృద్ధి దిశగా అడుగులు వేయించడానికి ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కాలదనుకొని వాళ్ళ ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి ఘోర ఓటమిని ఎదుర్కొని ఉండి ఇంకా మీలో పరివర్తన రాకుండా అటు అధికార వ్యవస్థని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా, పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా,
అంతిమంగా వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసే వక్ర భాష్యాలు, మీ అసత్య ప్రచారాలు, మీ మార్ఫింగ్ ఫోటోలు, మీ మార్ఫింగ్ వీడియోలు, వీటి ద్వారా మీరు ఏ విధమైన విద్వేషాన్ని సమాజంలో రగిల్చగలుగుతారు అనేది 2019కి నాడు ప్రజలకి ఒక స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజు మీ ప్రచార ప్రలోభంతో ప్రజలు మీకు ఓటేశారు, మీకు అనుకున్న అధికారం దక్కింది. కానీ ఒకసారి అధికారం దక్కిన తర్వాత మీ పాలనా తీరు ఎట్లా ఉంటుంది, మీ సామర్థ్యం ఏంటి, మీరు ఎంతవరకు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారనేది ఒక స్పష్టత ప్రజలకు వచ్చేసింది. కాబట్టి ప్రజలు 2019 నాటికి పూర్తి భిన్నమైన తీర్పు 2024లో ఇవ్వడం జరిగింది. బహుశా చరిత్రలోనే మీకు ఎదురైనంతటి ఘోర ఓటమి దక్కించుకున్న రాజకీయ పక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరి ఇంకో పార్టీ ఉండకపోవచ్చు. 5 సంవత్సరాల పాటు అధికారం చెలాయించి 5 సంవత్సరాల తర్వాత కనీస మాత్రపు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి. ఎప్పుడో 1994లో ఆ రోజు 89 నుంచి 94 దాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ 1994 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఘోర ఓటమిని ఎదుర్కోవడం చూసాం. కానీ ఇప్పుడు మీకు ఎదురైన ఓటమి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దక్కిన 26 స్థానాల కన్నా కూడా 294 స్థానాల్లో 26 స్థానాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దక్కితే అదే ప్రపోర్షన్తో చూసినా ఇంకా తమ స్థాయికి మీ పనితీరు ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమైంది. ఇటువంటి పరిస్థితిలో ఇంకా అదే విద్వేష రాజకీయాలు, అదే వక్ర భాష్యాలు, అదే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి ప్రజలను తప్పుదో పట్టించాలి అని వైసీపీ పార్టీ ఇచ్చిన ఎజెండాలో భాగంగానే పేరు నాని గారు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పేరు నాని గారైనా వైసీపీ పార్టీ అయినా వీళ్ళు నెక్స్ట్ డైలాగ్ వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుంది అనేది ప్రజలకు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే అదే ఊకతంపుడు ఆరోపణలు, అదే ఊకతంపుడు ప్రచారం, అదే అసత్య ప్రచారం. దీంతో వైసీపీ నాయకులు ఏదైనా ఒక జెన్యూన్ ఇష్యూ మీద మీడియాకు వచ్చి ఇది రాష్ట్రంలో జరిగిన అసలు వాస్తవం ఇది అని చెప్పని ఏదైనా ఒక నిజాన్ని ప్రజలకు షేర్ చేసుకోవాలని చెప్పని ముందుకు వచ్చినా కూడా వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ కూడా అసత్యపు మాటలే, వాళ్ళు చేసే ప్రచారం అంతా కూడా అసత్య ప్రచారం అని చెప్పని ప్రజలు ముందుగానే ఒక ప్రియాక్యుపైడ్ నిర్ణయానికి వచ్చేసే పరిస్థితులు మీరే సృష్టించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేరు నాని గారు లాంటి వాళ్ళు ఈ అసత్య ప్రచారాలు చేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యతలను నిర్దేశించుకొని వాళ్ళ అధికార వ్యవస్థకి వాటిని గురించి వివరించి చెప్పి ఇక నుంచి మన పాలనా తీరు ఈ విధంగా ఉండాలి అని చెప్పని ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అధికారులకి పాలకులకు మధ్య జరుగుతూ ఉన్నప్పుడు దానికి కూడా వక్ర భాష్యాలు చెప్తున్న వైసీపీ పార్టీ నాయకులు, పేరు నాని గారు లాంటి మాజీ మంత్రి కూడా అదే స్థాయికి దిగజారి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో అటు అధికార వ్యవస్థ రిసీవ్ చేసుకోవటంలా, తెలుగుదేశం నాయకులు వాళ్ళ పాలకులు రిసీవ్ చేసుకోవటంలా, సామాన్య ప్రజలు అసలు రిసీవ్ చేసుకోవటంలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాలు మీరు చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.